ఏంటి ఇవాళ అంగన్వాడీ పాలతో ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా? వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. 1 లీటర్ పాలను తీసుకుని బాయిల్ చేయండి. ఎడ్జెస్లోకి మీగడ అనేది ఫామ్ అవుతుంది. ఆ మీగడనంతా పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేసుకోకండి. పాలు బాగా విగిరిపోవాలి. ఎలా అంటే కోవా ఫామ్లోకి వచ్చేసేయాలి. కొంచెం లెంతీ ప్రాసెసే, ఓపికగా చేసుకోండి. ఎడ్జెస్ని అనేవి లోపలికి అనుకుంటూ మీగడ అంతా పాలల్లో కలిసేట్టు కలుపుకోండి. అంగన్వాడీ పాలతో కాకపోయినా మీకు అవైలబుల్లో ఉన్న ఏ పాలతో అయినా చేసుకోవచ్చు. నేను కొత్త రెసిపీగా ఉంటుందని చెప్పి అంగన్వాడీ పాలతో చేస్తున్నా. చూసారా, కోవా ఫామ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. మొత్తం ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకోండి. ఎండలు బాగానే వేస్తున్నాయిగా, ఒకరోజు సరిపోతుంది. మళ్ళీ ఒకసారి వెనక్కి తిప్పుకుని ఒక హాఫ్ డే ఎండబెట్టుకుంటే సరిపోతుంది. అలా చాక్తో తీస్తున్నప్పుడు రాలేదు అనుకుంటే మీరు ఇంకొక రోజు ఎండబెట్టుకోండి, ఏం పర్వాలేదు. ఒకసారి విరిచి చూడండి, విరిగిపోతున్నాయి పీసెస్ అనుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. మెజరింగ్ కోసం 1 కప్పు తీసుకోండి. 1 కప్పు ఈ మిల్క్ ముక్కలు అయినాయి కదా, ఇంకొక కప్పు పంచదార యాడ్ చేసి బ్లెండ్ చేసేసుకోండి. కొంచెం బరకగా వచ్చినట్లయితే జల్లించుకోండి. నాకు కొంచెం బరక వచ్చింది, జల్లి చేశాను. చూసారా, వందలు ఖర్చు పెట్టి మిల్క్ పౌడర్ బయట కొనే కన్నా ఇలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు కదా. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.